ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష లాగ్స్. ఈరోజు నేను ఒక పికిల్ చూపిస్తున్నాను. మామిడికాయ పికిల్, నిమ్మకాయ పికిల్ అనుకున్నారు కాదు, చికెన్ పికిల్ చేస్తున్నాను. అందరికి ఇష్టం చికెన్ పికిల్ అంటే, ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు చికెన్ పికిల్ అంటే. అయితే నేను ఇది 1/2 kg చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్. మనం చికెన్ని కట్ చేయించేటప్పుడే అతనికి చెప్పినామనుకో చికెన్ పికిల్కి కావాలి పీసెస్ అని అంటే ఆయనే చిన్న చిన్నగా కట్ చేసి ఇస్తాడనమాట. ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక్కసారి కడుక్కుని తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ కానీ ఏది కానీ వేయొద్దు. ఈ చికెన్ అందులో వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. దాని చికెన్లో వాటర్ ఊరుతుంది కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము ఒక్క 10 నిమిషాలు పక్కకి వెళ్ళి వేరే పని చేసుకొని వచ్చి చూసేసరికి మాడిపోతుంది. అందుకని పక్కనే ఉండి ఆ చికెన్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను 2 నిమిషాలు అటు పక్కకు పోయేసరికి కింద అడుగంటింది. అందుకనే పక్కనే ఉండి ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు వాటర్ అంతా పోయింది కదా చికెన్లో నుంచి. ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. తీసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను, చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే అదే గిన్నెని కడుక్కొని నేను అందులో టీ గ్లాస్, మనం టీ తాగుతాం చూడు, ఆ గ్లాస్ ఎంత ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందాక చికెన్ డ్రైగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ని వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా కలుపుతూ ఉండాలి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి, లేకుంటే అడుగంటిపోతుంది. ఇది చూడండి, ఇలా ఒదిగోండి కింద అడుగంటుతుంది. సో నేను లో ఫ్లేమ్, మళ్ళీ హై ఫ్లేమ్ మీద చేసుకోవద్దు, లో ఫ్లేమ్ మీదనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇది లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే దీనికి కావాల్సింది మసాలా కదా, ఆ మసాలా చేసి పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే. అయితే దీనికి కావాల్సిన మసాలాలు లవంగాలు, ఇలాచి, షాజీరా, చెక్క, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అవి లైట్గా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర కూడా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని అది పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనము డబల్ కా మీఠా చేస్తే బ్రౌన్ వస్తుంది చూడండి, ఆ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాయి నేను ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే అదే ఆయిల్లో నేను
దీనికి పావు కేజీకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. అంటే స్టవ్ ఆఫ్ చేయలేదు నేను. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. చూడండి, 1 స్పూన్ వేసాను. 1.5 అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది. అంతవరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దాంట్లోనే నేను ఇందాక లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు చికెన్ ఫ్రై చేశాను చూడు, ఆ చికెన్ ఫ్రైని అందులో వేసుకొని కొంచెం కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈ మసాలాలు వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేడి ఉన్నప్పుడే, అది స్టవ్ ఆఫ్ చేయకముందు వేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో కారం, ఉప్పు, ఇందాక చెప్పినా కదా గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత లాస్ట్కి ఒకటి ఉంది, ఏంటంటే అది నిమ్మకాయ కూడా ఒక్క నిమ్మకాయ మంచిగా పెద్దది బిగ్ సైజ్ నిమ్మకాయది తీసుకొని స్క్వీజ్ చేసుకోవాలన్నమాట, లెమన్. అంతే, మన చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఎంత ఈజీ కదా చికెన్ పికిల్. అబ్బాయి ఇది ఎలా చేస్తారో అని మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఆలోచించకుండా దాన్ని ఎలా చేయాలి అని మనం గరిటె పట్టుకొని కిచెన్లో మొదలు పెట్టినామంటే చాలు, మన ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఏదైనా చేయొచ్చు. సాధ్యం కానిది ఏదీ లేదు, మన చేతిలోనే ఉంటుంది ఏదైనా సరే. చికెన్ పికిల్ మనం చేసుకున్నాం కదా అని ఎంతో తృప్తితోటి మనం తింటాము. ఎలా ఉంది నా వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ పికిల్ నేను చేసిన విధానం బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, నేను చేసింది మీకు నచ్చిందా? ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇది చికెన్ని ఒక 2 days తర్వాత తింటే చాలా బాగుంటుంది. అప్పుడు తింటే అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు మామిడికాయ పచ్చడి అయినా కానీ అప్పటిదప్పుడు తింటే అంత అనిపించదు, కానీ 2 days తర్వాత తింటే ఎంత బాగుంటుందో కదా. అదేవిధంగా ఈ చికెన్ పికిల్ కూడా అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. Please like, share and subscribe my channel. Bye bye.